అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యూస్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కొత్త జీతాల లిస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కమిటీ నియమించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీని కూడా అమలు చేయాల్సి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పీఆర్సీ సో చాలా అంటే చాలా డిలే అయింది. సో త్వరగతిన రెండో పీఆర్సీని ఖచ్చితంగా ఉద్యోగులకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా సర్కార్ ఉత్తర్వులు అయితే ఇవ్వాలి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు కూడా గ్రేడ్ల ప్రకారంగా ఏ ఉద్యోగికి ఎంత వేతనం పెరుగుతుందో ఒకసారి చూద్దాం. సో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగులు అయితే వేసింది. ఇప్పటికే వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు వైపు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఉద్యోగుల తరపు నుంచి నేషనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి సమర్పించింది. ఇదిలా ఉంటే సాధారణంగా వేతన సవరణ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. దీని ఆధారంగానే బేసిక్ పే అనేది సవరిస్తారు. ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. ఈ కారణంగా 6వ వేతన సంఘం సిఫార్సు ప్రకారంగా లెవెల్ 1లో జీతాలు 7,000 ఉండగా 7వ వేతన సంఘం ప్రకారంగా 18,000 అయ్యాయి. ఇక 8వ వేతన సంఘం ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు కూడా గ్రేడ్ల వారీగా ఎంత వేతనం పెరగవచ్చో ఒకసారి తెలుసుకుందాం. లెవెల్ 1 ప్యూన్ అటెండెన్స్ సహాయ సిబ్బందికి సంబంధించి ప్రస్తుత బేసిక్ 18,000 ఉంది. ఈ 2.86 ఫ్యాక్టర్ కానీ వర్తిస్తే 51,480 రూపాయలు అయితే అవుతుందండి. ఇక లెవెల్ 2 లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 19,900 నుంచి 56,914 రూపాయలు అవుతుంది. ఇక లెవెల్ 3 కానిస్టేబుల్స్ నైపుణ్యం కలిగిన ప్రజాసేవ సిబ్బంది 21,700 నుంచి 62,062 రూపాయలకి పెరుగుతుంది. ఇక గ్రేడ్ లెవెల్ 4 గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు జూనియర్ క్లర్కులకు సంబంధించి 25,500గా ఉన్న జీతం 72,930గా అవుతుంది. ఇక సీనియర్ క్లర్క్లు ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బంది లెవెల్ 5 ఉద్యోగులకు సంబంధించి 29,200గా ఉన్న బేసిక్ జీతం 83,000 అవుతుంది. ఇక లెవెల్ 6 ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకి సంబంధించి ప్రస్తుత జీతం 35,400 అక్కడి నుంచి 1,01,000 వరకు పెరుగుతుంది. ఇక లెవెల్ 7 సూపరింటెండెంట్లు సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి 44,900 ఉన్న జీతం 1,28,000 అవుతుంది. ఇక లెవెల్ 8 సీనియర్ సెక్షన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకి సంబంధించి ప్రస్తుత బేసిక్ పే 47,600 ఉంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక వర్తిస్తే 1,36,000 అవుతుంది. ఇక లెవెల్ 9 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించి 53,100గా ఉన్న బేసిక్ శాలరీ 1,51,000 అవుతుందండి. ఇక లెవెల్ 10 గ్రూప్ ఏ అధికారులు ముఖ్యంగా ప్రవేశ స్థాయి సివిల్ సర్వీసెస్ అధికారులకు సంబంధించి ప్రస్తుత బేసిక్ శాలరీ 56,100గా ఉంది. సో దానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని కలిపినట్లయితే 1,60,446 రూపాయలుగా పెరుగుతుంది. సో ఈ విధంగా అమౌంట్ అయితే పెరుగుతుంది.